లక్ష్మీపూర్లో తిరుపతి రెడ్డి గారు రైతు ఉద్యమకారుడు. నిన్న మొన్నటి దాకా రైతు ఐక్య వేదిక అధ్యక్షులు. ఆయన అధ్యక్షతన రైతు ఐక్య వేదిక ప్లాట్ఫామ్ మీద లోక్సభ ఎన్నికలలో 178 మంది ఇండిపెండెంట్లు రైతులు వేసిన విషయం తెలిసిందే నామినేషన్ల అప్పట్లో. అదే కాకుండా ఎప్పుడు రైతులకి సమస్యలు వచ్చినా మక్క కానీ చెరుకు కానీ వరికి కానీ ఏ పంట అయినా రైతులకు సమస్య వచ్చినప్పుడు తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు కూడా ఉద్యమంలో ముందుండి రైతులకి మంచి జరిగే వరకు కొట్లాడటంలో ముందుండేవాడు. సో తిరుపతి రెడ్డి గారు ఆయనతో పాటు వందలాది మంది రైతు సోదరులు మొన్న 9వ తారీఖు మోడీ గారు వ్యవసాయ రంగాన్ని కానీ పంటలకి రైతులకి ఏ రకంగా భవిష్యత్తు బాగుంటుందో ఆలోచన విధానం కానీ ఇతర కారణాల వల్ల కూడా వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తే రైతులకి మేలు జరుగుతుందన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో సుమారు 25-30 మంది నామినేషన్ వేసిన రైతులు కూడా ఉన్నారు. తిరుపతి రెడ్డి గారితో పాటు వందలాది మంది రైతు సోదరులు అందరు కలిసి మొన్న 9వ తారీఖు నాడు హైదరాబాద్లో మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు తరుణ్ చుగ్ గారు, బన్సల్ గారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ దగ్గర జాయినింగ్ ఉండే. కానీ తిరుపతి రెడ్డి గారికి అనారోగ్యం కారణంగా ఆయన 2 రోజులు హాస్పిటల్లో ఉన్నందుకు 8వ తారీఖు 9వ తారీఖు హాస్పిటల్లో ఉన్నందుకు అది కాస్త పోస్ట్పోన్ అయింది. అతి త్వరలో ఈ వారం 10 రోజులలోనే ఇంకో సమయం చూసుకొని వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల జిల్లాకి, ఓవరాల్గా ఇందూరు పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున బలం చేకూర్చే జాయినింగ్ ఇది. అన్నిటికంటే ఎక్కువ సంఖ్యాబలం ఇవన్నీ పక్కన పెట్టి ఒక సిద్ధాంతంగా చూస్తే ఇవాళ రైతు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అని తెలంగాణ వ్యాప్తంగా ఇదొక సంకేతం. ఇలా మీరు ఎప్పటికి కూడా రాజకీయ నాయకులకు చూడరు, రైతు ఉద్యమకారుల లెక్కనే చూస్తారు. ఇటువంటి వాళ్ళని రాజకీయంగా పెంచడం కేవలం భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యం. ఉద్యమకారులైనా, పబ్లిక్ సర్వీస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళైనా, వేరే రిసోర్సెస్ ఉన్నా లేకున్నా నడుస్తుంది. ఒక మంచి ఆలోచనతోటి సమాజానికి, రైతు సమాజమే కానీ ఇతర సమాజం కానీ, సమాజానికి మేలు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ పైకి తేవడానికే చిత్తశుద్ధి ఉంటుంది. దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది, పార్టీకి కూడా మేలు జరుగుతుంది అన్న సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. కాబట్టి మేమందరం కూడా ఆలోచన చేసి తిరుపతి రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతించి
తిరుపతి రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో గత కొద్ది సంవత్సరాలుగా ఆయన రైతుల కోసం ఏ శ్రేయోభిలాషిగా ఏ రకంగా ఉద్యమాలు చేసిండో ఆ కార్యక్రమాన్ని పార్టీలో ఉంటూ కొనసాగించాల్సిందిగా కూడా మేము కోరుతాం. ఆయనని మేము ప్రమోట్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ముందస్తుగానే బీజేపీ లీడర్లు కక్ష కట్టి ఈడీ రైతు తీసుకున్నారని అంటున్నారు. ఒక పార్లమెంట్ మెంబర్గా కల్వకుంట్ల కవిత గారు, ఆమె బేనామీ అభిషేక్ రావు, ఆమె బంధువు అభిషేక్ రావు, ఆయనకి సుటరికం అవుతుందా మరి లావాదేవీలు ఉన్నావో ఆయన పిల్లి అనేట ఆయన, ఇంకొక ఆయన 4-5 అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి వీళ్ళు గత 2 సంవత్సరాలుగా మొత్తం లిక్కర్ పాలసీ డ్రాఫ్టింగ్ చేసిండ్రు. 2% నుంచి 12% కమిషన్ చేసిండ్రు. గవర్నమెంట్ డీలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్లు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సొమ్ముని ముంచిండ్రు. అదే పంజాబ్లో రెప్లికేట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ మళ్ళా కల్వకుంట్ల కవిత బంధువు సంతోష్రావు ఆయన లిక్కర్ దందాల టానికో ఏందో అందులో ఉన్నట్టు మన అందరికి తెలిసినదే. ఇవన్నీ బీజేపీ చేయమన్నదానే, మాకేం సంబంధమే? 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లా కవితను పోయి ఓబరాయ్ హోటల్లో పోయి కూర్చొని మీటింగులు చేయమని మేము చెప్పినామా? ప్రైవేట్ జెట్లలో తిరగమని మేము చెప్పినామా? మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసినామా? ఫ్లైట్ బుక్ చేసినామా? హోటల్ రూమ్ మేము బుక్ చేసినామా? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో కలిసి లంగదందాలు చేయమని మేము చెప్పినామా? లంగదందాలు చేస్తే పోలీసు వాళ్ళు, ఈడీలు, సిబిఐలు అలా పనాలు చేస్తే దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, టీఆర్ఎస్ పెట్టుకో, బీఆర్ఎస్ పెట్టుకో, నువ్వు అంతర్జాతీయ పార్టీ పెట్టుకో, అంతరిక్ష పార్టీ పెట్టుకో, నువ్వు ఏమైనా పెట్టుకో. నువ్వు కారు సింబల్ పెట్టుకో, విమానం పెట్టుకో, విమానం కొంటున్నావు కదా వాడు, అది పెట్టుకో. మాకెందుకే నీతో వచ్చి నువ్వు ఏం పెట్టుకున్నా నువ్వు మాకు లిల్లిపుట్టుతో సమానం. చిత్తుగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఇక తెలంగాణ బయట కుక్క కూడా కాంతదని నేనైతే అనుకోను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.